హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుధాకర్ బోగం. మీరు చూస్తున్నారు ఎస్బీ టెక్ ట్యూట్స్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి. అట్లాగే ఇక్కడ బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ప్రెస్ చేయండి. ఈ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ ముందుగా మీకు నోటిఫికేషన్ అందుతుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సుధాకర్ బోగం. వెల్కమ్ టు ఎస్బీ టెక్ ట్యూట్స్. ఈ వీడియోలో మీ యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దాన్ని మనం ఛానల్ బ్యానర్ అంటాం. సో ఈ ఛానల్ బ్యానర్ని క్రియేట్ చేసుకోవడానికి మొబైల్లో అయితే చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, యాప్స్. అట్లాగే మన పీసీలో క్రియేట్ చేసుకోవాలంటే ఫోటోషాప్లో అయితే మనం ఈజీగా బ్యానర్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఫోటోషాప్లో ఛానల్ ఆర్ట్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి నేను చూపిస్తాను. ఫస్ట్ ఫోటోషాప్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఫోటోషాప్ ఓపెన్ చేసినప్పుడు మనకు మెయిన్ స్క్రీన్ ఇలా వస్తుంది. సో ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఫస్ట్ న్యూ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ బ్యానర్ సైజ్ వచ్చేసి విడ్త్ వచ్చేసి 2560 పిక్సెల్ ఉండాలి, హైట్ వచ్చేసి 1440 పిక్సెల్ ఉండాలి. సో ఇవి రెండు మాత్రం చాలా ఇంపార్టెంట్. హైట్ విడ్త్ మాత్రం ఇవి డైమెన్షన్స్ ఇవ్వాలి. సో ఒకవేళ మీకు గుర్తుపెట్టుకోవాలంటే లేదంటే మీరు నోట్ చేసి పెట్టుకోవచ్చు. ఓకే, సో మీరు క్రియేట్ చేసేటప్పుడు మాత్రం ఈ డైమెన్షన్స్ మాత్రం జాగ్రత్తగా ఇవ్వండి. ఓకే, సో నెక్స్ట్ ఓకే అని క్లిక్ చేయండి. ఓకే అని క్లిక్ చేయగానే మనకి వైట్ పేపర్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. సో మీరు ఇక్కడైనా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ బ్యానర్ వచ్చేసి మనకు డిస్ప్లే అనేది ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది. టీవీలో అయితే డిఫరెంట్గా కనిపిస్తుంది, డెస్క్టాప్ కంప్యూటర్ అయితే ఒకలాగా కనిపిస్తుంది, మొబైల్లో అయితే ఒకలాగా కనిపిస్తుంది. సో మరి ఏ సైజులో మనం క్రియేట్ చేస్తే అది కరెక్ట్గా ఉంటుంది అనేది ఫార్మాట్. సో నా దగ్గర ఒక ఫార్మాట్ ఉంది, నేను అది మీకు చూపిస్తాను. సో ఓపెన్లోకి వెళ్ళేసి ఇక్కడ నేను ఒక డౌన్లోడ్ చేసి పెట్టాను. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో దీని అయితే మీరు మీ గూగుల్లో దొరుకుతుంది ఇది. సో మీరు కావాలంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో జస్ట్ దీన్ని డ్రాగ్ చేసి ఇలా వదిలేసేయండి. సో దీన్ని క్లోజ్ చేయండి. తర్వాత దీన్ని మీరు బ్యాక్గ్రౌండ్లోకి సెట్ చేయాలంటే సింపుల్గా దీన్ని Ctrl+T ప్రెస్ చేస్తే ఇది ట్రాన్స్పరెంట్గా వస్తుంది. తర్వాత ఇక్కడ అడ్జస్ట్ మెనూ ఉంటుంది కదా, దాన్ని పట్టుకొని జస్ట్ ఇలా అడ్జస్ట్ చేయండి. ఓకే, సో ఇలా అడ్జస్ట్ చేసిన తర్వాత మనకైతే ఇది సైజు. సో మనము మెయిన్గా మనము రాయాల్సిన టెక్స్ట్ ఎక్కడైతే రాయాలంటే ఈ సైజ్ ఇక్కడ మాత్రమే రాయాలి. ఈ ఏరియాలో టెక్స్ట్ అండ్ లోగో సేఫ్ ఏరియా ఉంది కదా, సో ఇక్కడ నుండి ఈ ఏరియా వరకు మాత్రమే మీరు రాయాలి. అలా రాస్తే మనకు పర్ఫెక్ట్గా బ్యానర్కి అయితే సెట్ అవుతుంది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్గా ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళిన అనుకోండి, మనకి ఈ డెస్క్టాప్ కంప్యూటర్ పైన అది కనిపించదు. ఓకే, సో ఇది ఇక్కడ పోయిందంటే మా ట్యాబ్లెట్ సైజ్ అన్నట్టు. ఇది మొత్తం ఇక్కడ నుండి ఇక్కడ వరకు అయితే అదిగా డెస్క్టాప్ మ్యాక్సిమం అన్నట్టుగా. ఓకే, సో మీరు మ్యాక్సిమం ఈ బ్లాక్ ఏరియా కనిపిస్తుంది కదా, ఈ ఏరియాలోనే కవర్ అయ్యేటట్టుగా డిజైన్ చేసుకోండి. సో మీరు ఏదైతే మీ ఛానల్ నేమ్ కానీ మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో అది ఇక్కడ నుండి ఇక్కడ వరకు. సో ఈ బాక్స్లో మాత్రమే, ఈ బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో ఆ బాక్స్లో మాత్రమే రాయడానికి ట్రై చేయండి. ఈ బాక్స్లో రాస్తే మాత్రం అది కంపల్సరీగా 100%గా మనకు కనిపిస్తుంది. మొబైల్ అయినా కనిపిస్తుంది, డెస్క్టాప్ అయినా కనిపిస్తుంది, అట్లాగే సిస్టంలో అయినా కనిపిస్తుంది. సో కాబట్టి మనం దీనిలో మాత్రమే మనం రాయడానికి ట్రై చేయాలి. ఓకే, ఈ ఏరియా నుండి పక్కకు పోయినామంటే మనం రాసిన టెక్స్ట్ అనేది మిస్ అయిపోతుంది. సో కాబట్టి మనం ఇందులో మాత్రమే డిజైన్ చేసుకోవాలి. ఇదే మెయిన్ ఇంపార్టెంట్ మనకి. ఓకే, సో నేను దీనిపైన ఒక వాల్పేపర్ ఒకటి యాడ్ చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్గా బ్యాక్గ్రౌండ్ ఒకటి, డిజైనింగ్ బ్యాక్గ్రౌండ్ ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిజైన్ నేను యాడ్ చేసుకుంటాను. ఎగ్జాంపుల్ ఇలా వచ్చేది. సో జస్ట్ దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. ఇలా పట్టుకోండి. డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి ఉంది కదా ఆప్షను, ఇది డ్రాగ్ చేయడానికి. దీన్ని క్లిక్ చేసి ఇలా కంట్రోల్ పట్టుకొని దీన్ని స్కిప్ చేయండి. సో దానిలోకి వచ్చేస్తుంది. తర్వాత దీన్ని క్లోజ్ చేయండి. సో దీన్ని మ్యాక్సిమం మినిమం చేయాలంటే Ctrl+T పట్టుకుంటే మనకి దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, ఎంత కావాలంటే ఎంత సైజు. ఓకే, సో మీరు ఇలా సెట్ చేయండి దీన్ని. సో నేను ఇలా సెట్ చేశాను. సో తర్వాత ఈ కార్నర్ కూడా ఇక్కడ దాకా సెట్ చేశాను. తర్వాత మీరు ఎంటర్ కొట్టేసేయండి. ఎంటర్ కొట్టేయగానే అది ఫిక్స్ అయిపోతుంది. ఓకే, సో మనకి మన ఏరియా కనిపిస్తలేదు కదా మరి ఇక్కడ.
సో బ్యాక్గ్రౌండ్ అంతా ఫుల్ అయిపోయింది. మళ్ళీ మనం ఎక్కడ రాయాలి ఇక్కడ? సో ఇది ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది మీకు. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలాంటి టైంలో, సో ఇక్కడ లేయర్ ఉంది కదా, సో ఈ బ్యాక్గ్రౌండ్ లేయర్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒపాసిటీ అనేది ఉంది, దీన్ని క్లిక్ చేసి ఈ ఒపాసిటీని తగ్గియండి. తగ్గించినప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి, ఇక మనకి ఈజీగా ఇక్కడ చూడండి ఈ ఏరియా అనేది కనబడుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ టెక్స్ట్ని మీరు ఎంటర్ చేసుకోవచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు పర్ఫెక్ట్గా మ్యాటర్ అనేది అక్కడ సెట్ అవుతుంది. సో దానికోసం నేను ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ని చూజ్ చేసుకున్నాను. ఇది మనకి ఇందాక వచ్చిన డైమెన్షన్స్ బ్యాక్గ్రౌండ్. సో అది మనకి బ్యాక్గ్రౌండ్ వెనకాల బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి మనకి ఏ ప్రాబ్లం ఉండదు. సో మనకు ముందు కనిపించేది మాత్రం ఇదే కనిపిస్తుంది. జస్ట్ నేను దాని ఒపాసిటీ తగ్గించాను కాబట్టి దాని బ్యాక్ సైడ్ ఉన్నది మాత్రం నాకు క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు ఈ బ్లాక్ ఏరియా ఏదైతే ఉందో అక్కడ నేను టెక్స్ట్ని ఇన్సర్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను టెక్స్ట్ ఎంటర్ చేయాలనుకోండి, ఇక ఇక్కడ ఉంది కదా టీ బటన్, దాన్ని క్లిక్ చేయండి. సో దాన్ని క్లిక్ చేసినట్టయితే మనకి టెక్స్ట్ అయితే ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే సో మీరు తెలుగులో అయినా ఎంటర్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్లో అయినా ఎంటర్ చేసుకోవచ్చు. ఒకవేళ తెలుగులో ఎంటర్ చేయాలంటే మనకి ఇక్కడ మనకి అను సాఫ్ట్వేర్ అనేది ఒకటి ఉంటుంది, తెలుగు సాఫ్ట్. అది మీరు మీ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే దాంతో మనం తెలుగు టైప్ చేయొచ్చు. లేదంటే గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఉంటాయి, మన ఇంటర్నెట్లోకి వెళ్ళేసి గూగుల్ ఇన్పుట్ టూల్స్ మన సిస్టంలో ఇన్స్టాల్ చేసుకుంటే, గూగుల్ ఇన్పుట్ టూల్స్ సిస్టంలో ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనం తెలుగు ఎంటర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ టైప్ చేయడానికి ట్రై చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా తెలుగు యూట్యూబ్ ఛానల్, తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే ఎంటర్ చేశారు. ఓకే, సో దీన్ని మీరు అడ్జస్ట్ చేయాలన్నప్పుడు జస్ట్ ఇలా డ్రాగ్ చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ దీని కింద మీరు ఇంకేమైనా టైప్ చేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ మీద ఉంది కదా, ఈ టెక్స్ట్ని క్లిక్ చేసి జస్ట్ ఇలా క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు ఏదైనా టైప్ చేయాలనుకుంటే దీని సబ్ టైటిల్ ఏమైనా ఇవ్వాలనుకుంటే సబ్ టైటిల్ ఇవ్వండి. సో ఇది నా ఛానల్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్గా తెలుగు యూట్యూబ్ ఛానల్. సో మీరు ఏదైతే ఛానల్ నేమ్ ఉందో ఆ ఛానల్ నేమ్ మీరు ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. సో దీని కింద సబ్ టైటిల్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను యూట్యూబ్కి సంబంధించిన వీడియో చేస్తా అనుకుంటే యూట్యూబ్ అని టైప్ చేశాను, యూట్యూబ్. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ అన్బాక్సింగ్ వీడియోస్ కూడా పెడదాం అనుకుంటున్నాను, సో అన్బాక్సింగ్ అని రాశాను ఫర్ ఎగ్జాంపుల్. అట్లాగే ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోస్ పెడదాం అనుకోండి, టెక్నాలజీ. సో ఇలాంటివన్నీ మీరు రాసుకోవచ్చు. అట్లాగా మొబైల్ ట్రిక్స్, మొబైల్కి సంబంధించినవి రాద్దాం అనుకుంటే మొబైల్కి సంబంధించిన వీడియోస్ మీరు ఏమైనా అప్లోడ్ చేస్తే, అంటే మీ ఛానల్లో ఏవైతే మీరు అప్లోడ్ చేస్తున్నారో వీడియోస్ వాటికి సంబంధించిన నేమ్స్ అని మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. దాని సైజు ఒకవేళ మీరు తగ్గియాలనుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 80 ఇస్తున్నాను నేను సైజ్. సో 80 సైజ్ అది అడ్జస్ట్ అయిపోతుంది. తర్వాత దీన్ని కూడా మీరు ఇక్కడ అడ్జస్ట్ చేయండి దీని కింద అట్లా. సో ఈ విధంగా మీరు అడ్జస్ట్ చేయండి. ఓకే, సో దీని కింద ఇంకా మీరు ఏమైనా రాయాలనుకుంటే మీ కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ లేదంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇట్లాంటివి ఏమైనా రాయాలనుకుంటే అది కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ లైక్ షేర్, ఇక్కడ కొంచెం స్పేస్ ఇస్తాను లుకింగ్ కోసం. తర్వాత లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అని అయితే నేను ఎంటర్ చేశాను. మీకు నచ్చిన మ్యాటర్ మీరు ఏదైతే రాయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ మీరు రాసుకొని దీనికి సైజ్ ఒకవేళ మ్యాక్సిమం మినిమం చేయాలనుకుంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సైజ్ అయితే ఇచ్చేసాను. సో దీనికి కలర్స్ అనేవి నేను తర్వాత ఇద్దాము, ఫస్ట్ అయితే దీన్ని అరేంజ్ చేద్దాం. ఓకే, ఇది నా బ్యానర్ అనుకుందాం. ఓకే, సో ఈ విధంగా మీరు ఈ బ్లాక్ ఏరియాలో సెట్ చేస్తే మాత్రం మీకు పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది బ్యానర్. ఓకే, ఈ బ్లాక్ ఏరియా దాటిందంటే కొంచెం స్కిప్ అయ్యే ఛాయిస్ ఉంటుంది. నేను ఒక ఇమేజ్ పెడదాం అనుకుంటున్నాను ఈ ఏరియాలో. సో అప్పుడు అంటే మీకు మీ ఛానల్కి సంబంధించిన లోగో కానీ లేదంటే మీ ఇమేజ్ కానీ ఏదైనా మీరు ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ ఈ బెలూన్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెలూన్స్ నేను పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ బెలూన్స్ అనేటివి ఇక్కడ ఇవి ట్రాన్స్పరెంట్ ఇమేజెస్ అయి ఉంటే మనకి ఇలా వస్తాయి. సో దీన్ని జస్ట్ కంట్రోల్ T అంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు వస్తుంది. సో నేను ఇలా అడ్జస్ట్ చేస్తాను దీన్ని. ఓకే, సో నెక్స్ట్ నేను తీసుకొని ఇక్కడ పెడతాను, జస్ట్ డిజైనింగ్ పర్పస్ ఇలా పెట్టేసాను. ఓకే,
సో ఇది నా బ్యానర్ అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు సెట్ అయిపోయింది కాబట్టి జస్ట్ కలర్స్ ఒకటి చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి మళ్ళీ అంటే, ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ దగ్గరికి వెళ్ళేసి ఏం చేస్తారంటే, ఇప్పుడు మీరు ఈ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ బ్యాక్గ్రౌండ్ లేయర్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఒపాసిటీ ఏదైతే ఉందో మనం ఇచ్చిన ఇందాక అది ఆ ఒపాసిటీని ఫుల్ చేయండి. ఎందుకంటే ఇక అయిపోయింది మనం ఎంటర్ చేసే మ్యాటర్, ఇందులో సెట్ అయిపోయింది. వీటికి కలర్స్ మీరు అడ్జస్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీని ఒపాసిటీ ఫుల్ చేసి ఇక్కడ చూడండి ఇలా వచ్చేసింది. సో వీటికి ఏమన్నా మీరు కలర్ డిజైన్ చేయాలనుకుంటే కలర్స్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను యూట్యూబ్ ఛానల్కి ఈ బ్లాక్ కలరే పెడదాం అనుకుంటున్నా. దాని కింద ఉన్న సబ్ టైటిల్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేసుకొని సో టూల్స్లోకి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేస్తా డేటాని. దీనికి నేను కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంటుంది కలర్స్, ఇక్కడ కలర్ సెలెక్ట్ చేసుకుంటే మీకు నచ్చిన కలర్ మీకు ఏదైతే ఎంటర్ పెడదాం అనుకుంటున్నారో ఆ కలర్ మీరు అక్కడ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ కలర్ అది బ్లూ కలర్, రెడ్ కలర్ అది రెడ్ కలర్. సో మీకు అట్రాక్టివ్గా ఏది ఉంటే అది. సో ఇదైతే మనకు కలర్ఫుల్గా ఉంది కాబట్టి నేను ఇది పెట్టడానికి ట్రై చేస్తాను, ఇదే పెట్టేస్తాను. ఓకే, సో అట్లాగే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ దానికి కూడా నేను కలర్ చేంజ్ చేయాలనుకుంటే ఆ లేయర్ దగ్గరికి వెళ్ళి దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ టూల్స్లోకి వెళ్ళి దీన్ని సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ డేటాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్స్లోకి వెళ్ళి మీరు ఏ కలర్ పెడదాం అనుకుంటే ఆ కలర్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ కలర్ లేదంటే రెడ్. సో వైట్ పెడదాం, వైట్ అయితే బాగుంది. సో దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకున్నాం కలర్స్. తర్వాత దీన్ని ఇంకా ఏమైనా డెకరేట్ చేయాలనుకుంటే మీరు స్ట్రోక్స్ ఇవ్వచ్చు. సో వాటికి స్ట్రోక్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే జస్ట్ దీన్ని క్లిక్ చేసి ఇక్కడ ఉంటుంది స్ట్రోక్ అనే బటన్, లేయర్ స్టైల్ ఇది. సో దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ స్ట్రోక్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. దీన్ని క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ బ్లాక్ కలర్తో ఉంది మనకు స్ట్రోక్ కాబట్టి దీన్ని క్లిక్ చేస్తే మీకు ఏది కావాలంటే ఆ కలర్ మీరు అక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకే, సో బ్లూ అయితే బ్లూ, బ్లాకే బాగుందండి. సో బ్లాక్ ఇచ్చేసి దీనికి సైజ్ కూడా మీరు పెంచాలంటే ఉంది అక్కడ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అనేది. సో దానికి ఎలా స్ట్రోక్ మీరు ఇవ్వచ్చు, కొంచెం ఇస్తాను, ఇలా ఇస్తాను, ఇది బాగుంది. ఓకే, సో అట్లాగే యూట్యూబ్ దానికి కూడా నేను స్ట్రోక్ ఇస్తాను. సో లేయర్స్ స్టైల్లోకి వెళ్ళి స్ట్రోక్. సో దీనికి కూడా బ్లాక్ అయితే బ్లాక్, మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. సో దీనికి బ్లాకే మ్యాక్సిమం బాగుంటుంది. సో మీరు బ్లాక్ కలర్ ఇలా ఇచ్చేసి ఓకే అనండి. తర్వాత యూట్యూబ్ ఛానల్ నేమ్ స్ట్రోక్ సెలెక్ట్ చేసుకొని దానికి మీరు ఏదైనా కలర్ మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. రెడ్ కలర్ కానీ లేదంటే మీకు నచ్చిన కలర్గా ఏది కావాలంటే అది. రెడ్ అయితే రెడ్, గ్రీన్ అయితే ఇంకైతే బ్లాక్ అయితే వైట్ కాంబినేషన్ అయితే బాగుంటుంది. సో నేను ఇక్కడ వైట్ కలర్ ఇచ్చాను. సో దానికి సైజ్ ఒకవేళ మీరు పెంచాలనుకుంటే ఇలా పెంచుకోవచ్చు. ఓకే, సో ఇదండి. సో అట్లాగే ఇక్కడ చాలా ఉంటాయి స్టైల్స్. సో మీకు ఏ స్టైల్స్ కావాలంటే ఆ స్టైల్స్ ఇక్కడ అన్నీ మీరు ట్రై చేయండి, మీకు ఏది కావాలని నచ్చితే అది. ఓకే, సో నేనైతే ఇవన్నీ తీసేస్తాను, ఎందుకంటే ఒక స్ట్రోక్ ఒకటి ఇస్తేనే బాగుంటుంది. ఓకే, స్ట్రోక్ ఇస్తే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఓకే. సో ఈ విధంగా మీ ఛానల్కి ఒక బ్యానర్ అయితే డిజైన్ చేసుకోవచ్చు. సో ఇంత అట్రాక్టివ్గా ఉంది చూడండి. సో బ్యానర్ ఇంత ఈజీగా మనము ఫోటోషాప్లో బ్యానర్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇలా చేసిన తర్వాత దీని ఫైల్లోకి వెళ్ళి మీరు సేవ్ చేసుకోండి. సో సేవ్ యాజ్ అన్న సేవ్, ఎక్కడైతే మీరు సేవ్ చేద్దాం అనుకుంటుందో అక్కడ సేవ్ చేసుకొని ఇక్కడ నేమ్ ఇచ్చేసి ఏదో ఒక నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అని ఇచ్చేసి తర్వాత ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫార్మాట్, ఇక్కడ ఇది జేపీజీలో పెట్టుకోండి. మీరు జేపీజీలో పెట్టేసి సేవ్ అనండి. సో సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ ఆప్షన్స్ అడుగుతుంది, క్వాలిటీ అడుగుతుంది. మీరు మ్యాక్సిమంలో పెడితే మీకు హై క్వాలిటీలో వస్తుంది. సో ఇక్కడ ఈ 12 అట్లాగే ఉంచనియండి. సో తర్వాత ఓకే అనండి. సో ఇప్పుడు సేవ్ అయిపోయింది. సో తర్వాత బ్యానర్ని మీరు యూట్యూబ్ ఛానల్ ఆర్ట్కి పెట్టుకోవచ్చు. ఓకే, ఫోటోషాప్ యూజ్ చేసి ఒక ఛానల్కి బ్యానర్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.